ప్రజాదరణ కలిగిన నాయకుల్ని వైఎస్ ఫ్యామిలీ బతకనిచ్చేది కాదని టీడీపీ నేతలు చెప్పారు. వారి జోలికొస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారన్నారు. గతంలో ఇష్టం వచ్చినట్లు హత్యలు చేయించి ఇప్పుడు జగన్ నీతులు చెబుతుంటే నవ్వొస్తోందన్నారు. గత చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీడీపీ నేతలు జగన్కు హితవు పలికారు. అబద్ధాలు అరాచకాలే జగన్ రాజకీయ సూత్రాలని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి విమర్శించారు. 1962లోనే పులివెందుల పిఎస్ లో రాజారెడ్డిపై రౌడీ షీట్ ఉందన్నారు. జగన్ గత చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని బీటెక్ రవి హితవు పలికారు. కుటుంబానికి వెన్నుపోటు పొడిచిందే జగన్ అన్నారు. అనేది అది కాదు వెన్నుపోటు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే మళ్ళీ సీఎం అయిన తర్వాత ఓన్లీ మీ 3 ఫ్యామిలీలే, అంటే షర్మిల అండ్ అనిల్, జగన్ అండ్ భారతి, రాజశేఖర రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు, 3 ఫ్యామిలీలు ఇజ్రాయెల్ పోయారు. ఒక హోటల్లో ఉండి రమ్మని ఇట్లా 50-50 చేయాలనుకున్నాము. పాపకు కూడా, అంటే షర్మిలమ్మకు కూడా అని విజయమ్మ చెప్పినప్పుడు నాకు 5 minutes టైం ఏంటని భారతి గారు ఉండే రూమ్లోకి పోయి జగన్ రెడ్డి ఆమె ఏం చెప్పిందేమో వద్దు 60-40 కావాలంటే నాకు 60 ఆమెకు 40 కావాలని చెప్పడం, దానికి కూడా రెడీ అయ్యి అప్పటికప్పుడే ఒక ఎంఓయూ కూడా రాసుకొని ఈ మధ్య షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బయటపడిన ఎంఓయూ ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగింది. అది వెన్నుపోటు. అంటే ఆ రోజు మాట్లాడి 60-40 కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, అది ఒరిజినల్ వెన్నుపోటు. అంటే మరోవైపు రక్త చరిత్ర ఎవరిదో ఏపీ ప్రజలందరికీ తెలుసునని ఏవేవో మాట్లాడితే జనం నమ్మరని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. రక్త చరిత్ర తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 1 సీటు కూడా రాదని నారాయణ జోస్యం చెప్పారు. రక్త చరిత్ర ఎవరనేది జగమెరిగిన సత్యం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎదుటి వాళ్ళ మీద బురజల్తానికి చేస్తున్నారు, కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు అసలు రక్త చరిత్ర ఎవరిది, అసలు వాళ్ళ హిస్టరీ ఏంది అనేది. అందువల్ల వాళ్ళు అలా మాట్లాడిందంటే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకనే 2024లో ప్రజలు 11 సీట్లకు పరిమితి చేశారు. ఇదే విధంగా మాట్లాడితే ఆ 11/0 అవుతాయి. అటు వైఎస్ కుటుంబానికి 6 దశాబ్దాల నేర చరిత్ర ఉందని దేశంలో మరెవరికీ లేదన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. జగన్ కుటుంబ నేరాలకు సెక్షన్స్ సరిపోవన్నారు. వైఎస్ రాజారెడ్డి చేసిన నేరాలపై ఓ పుస్తకం కూడా రాయొచ్చని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక వైఎస్ కుటుంబానికే 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉంది. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంతం. నేను పుట్టక ముందే రాజారెడ్డి రౌడీ షీటర్, అనేక పంచాయతీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నాడనే కారణంతో రాజారెడ్డి పైన రౌడీ షీటు నమోదు చేశారు. ఇది రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ప్రారంభమైన నేర చరిత్ర. జగన్ హయాంలో సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు చెల్లించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.